Namaste, నేను యామిని. వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. హస్తమించిన గానామృత బాలమురళి చెన్నై బీసెంట్ నగర్లో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు. నేడు పార్లమెంటు బయట నిరసనలు, దేశవ్యాప్తంగా ఆందోళనలు. 2018 తర్వాత స్విస్ గుర్తు రట్టు సమాచారం వెల్లడికి స్విట్జర్లాండ్ అంగీకారం. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ఇబ్బందులపై కేంద్ర బృందం ఆరా. నేడు వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు. అధిష్టానానికి తలనొప్పిగా మారిన టీడీపీ నేతల్లో విభేదాలు. అనంతలో పార్టీ డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళి కృష్ణ పార్థివ దేహానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. చెన్నైలోని బీసెంట్ నగర్లోని ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని కనక శ్రీనగర్లోని తన స్వగృహంలో మంగళంపల్లి తుదిశ్వాస విడిచారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్తో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, సంగీత, రాజకీయ ప్రముఖులున్నారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ మృతి కర్ణాటక సంగీతానికి తీరని లోటును పేర్కొన్నారు. సంపాదించారు. జగల్బందీలో తరహాలో కచేరీ రూపకల్పన చేసిన ఘనత ఆయనదే. తీతిదే శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశారు. 73 డాక్టరేట్లతో పాటు ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు. ఇక ఆయనకున్న బిరుదులకు లెక్కే లేదు. పెద్ద నోట్ల రద్దుతో మొదలైన జనం కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. 15 రోజులవుతున్నా కరెన్సీ కష్టాలు పూర్తి తీరలేదు. ఏటీఎంలు అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మధ్యాహ్నం వరకు విత్డ్రాలు ఇచ్చి ఆ తర్వాత నగదు లేదని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు. ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. మొన్నటి వరకు పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలు జరిగేవి. కానీ ఒక్కసారిగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడంలో ఇబ్బందిగా మారింది. బ్యాంకుల నుంచి విత్డ్రా మినహాయింపులపై ఆర్బీఐ చెబుతోన్న మాటలు క్షేత్రస్థాయిలో అమల్లోకి రావడం లేదు. పెళ్లి కోసం 2.5 లక్షలు, ఇతర ఖాతాదారులకు వారానికి 24,000 చొప్పున తీసుకోవచ్చని కేంద్రం చెబుతోంది. కానీ బ్యాంకులు మాత్రం శుభలేఖలు పట్టుకుని వచ్చే వారికి అతి కష్టం మీద ₹1,00,000 మాత్రమే ఇస్తున్నాయి. ఏటీఎంలు కూడా దాదాపుగా పనిచేయడం లేదు. కొత్త నోట్లు పెట్టేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 40% ఏటీఎంలను సరిచేసినట్లు ఆర్థిక శాఖ చెబుతోంది. కానీ ఇంతవరకు 15% ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. హైదరాబాద్ లో అయితే 78% ఏటీఎంలలో నగదు లేదు. బ్యాంకుల్లో విత్డ్రా తక్కువ, డిపాజిట్లు ఎక్కువ అయ్యాయి. దీంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను తగ్గించేశాయి. ఎస్బీఐతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి. మరోవైపు నగదు తరలింపునకు ప్రభుత్వం యుద్ధ విమానాలను సిద్దం చేసింది. నిన్నటి వరకు ముద్రణ కార్యాలయాల నుంచి ఆర్బీఐ శాఖలకు హెలికాప్టర్ల ద్వారా తరలించారు. నగదు లభ్యత మరింతగా పెంచేందుకు ఇప్పుడు ఆర్మీని కూడా రంగంలోకి దింపారు. పాత నోట్ల మార్పిడిలో అక్రమాలు జరుగుతున్నాయన్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. కొందరు బ్యాంకు ఉద్యోగులు నిబంధనలను అతిక్రమించి నల్లధనవంతులతో చేతులు కలుపుతున్నారన్న సమాచారం తమకు అందిందని వెల్లడించింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకును ఆదేశించింది. కొన్ని బ్యాంకుల్లో కొంతమంది అధికారులు నగదు మార్పిడి చేసే విషయంలో డిపాజిట్ చేసే సమయాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆర్బీఐకి సమాచారం అందింది. పాత నగదు మార్పిడి, డిపాజిట్లలో బ్యాంకులకు జారీ చేసే సూచనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే బ్యాంకులు సరైన రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. పార్లమెంట్లో 5వ రోజు కూడా ఆదేశం. పెద్ద నోట్ల రద్దు అంశంపై మంగళవారం లోక్సభ దద్దరిల్లింది. 14 రోజులుగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, డబ్బులు లేక వివాహాలు కూడా ఆగిపోతున్నాయని విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో మోడీ సభకు రావాలని, ఆయన సమక్షంలోనే చర్చ జరగాలని లోక్సభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుమార్లు వాయిదా అనంతరం కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్సభను నేటికి వాయిదా వేశారు స్పీకర్. రాజ్యసభలోనూ సేమ్ సీన్ కనిపించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష ఎంపీలు. దేశంలో 90% మంది నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడుతున్నారని బీఎస్పీ నేత మాయావతి ఆరోపించారు.
2076 రూల్ ప్రకారం గులాం నబీ ఆజాద్ మాట్లాడేందుకు డిప్యూటీ చైర్మన్ అవకాశం కల్పించారు. అయినా నినాదాలు ఆగలేదు. ప్రధాని సమాధానం చెప్పాలంటూ విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దుపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతి, నల్లధనంపై పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే అన్నారు. భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తామని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టీకరించారు. పాత నోట్ల రద్దుకు మద్దతు పలుకుతూ ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ బీజేపీ నేతలు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. నోట్ల రద్దుపై విపక్షాలు చేస్తోన్న ఆందోళనలో అర్థం లేదన్నారు కేంద్ర మంత్రులు. ప్రధాని మోడీపై పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని తన ప్రతిష్ట పెంచుకునేందుకు నోట్ల రద్దు చేశారని మండిపడ్డారు. నెల్లూరు బృందావన్ సెంటర్లోని ఆంధ్రా బ్యాంక్ ఎదుట ఆయన ధర్నా నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘువీరా మండిపడ్డారు. అంతకుముందు గుంటూరులోని మార్కెట్ సెంటర్లో ప్రకటించి చిరు వ్యాపారులను కలిసి కష్టాలను అడిగి తెలుసుకున్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తిరుపతిలో ఆందోళనకు దిగారు లెఫ్ట్ నేతలు. మోడీ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నారాయణ. బడాబాబుల కోసమే పెద్ద నోట్లు రద్దు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, ఆర్బీఐ ఆంక్షల్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల సహకార బ్యాంకుల ఉద్యోగులు విజయవాడలో కథం తొక్కారు. బందర్ రోడ్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సహకార రంగంలోని డీసీసీబీలో పెద్ద నోట్ల మార్పిడికి అనుమతులు లేకుండా ఆర్బీఐ నిషేధం విధించడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఇవాళ కేంద్ర బృందం హైదరాబాద్ రానుంది. కేంద్ర మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించుకుంది. కేంద్ర బృందానికి నివేదించాల్సిన అంశాలపై చర్చించేందుకు సీఎస్ రాజేష్ శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర నీటిపారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే పీఎంకేవైఎస్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల పూర్తికి 7,900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి హరీష్ రావు కోరనున్నారు. వీటిని ఎస్ఆర్బీఎంతో సంబంధం లేకుండా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది తెలంగాణ సర్కార్. ఉత్తరప్రదేశ్లో పోలీసులు రెచ్చిపోయారు. నోట్ల మార్పిడి కోసం క్యూల్లో నిల్చున్న వారిని చితకబాదారు. మహిళలను కూడా చూడలేదు. గొడ్డును బాధినట్లు బాధేశారు ఫతేర్పురా పోలీసులు. నగదు మార్చుకునేందుకు ఫతేర్పురా జిల్లా కిషన్పురా ఎస్పీఐ వద్ద లైన్లో నిల్చున్నారు స్థానికులు. బ్యాంక్ ఓపెన్ చేయగానే అంతా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీస్ జనాలపై ప్రతాపం చూపించాడు. లాఠీ విరిగేలాగా చితకొట్టాడు. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా గొడ్డును బాధినట్లు బాదాడు. జనాల వెంటపడి మరీ ప్రతాపం చూపించాడు పోలీసు. పెద్ద నోట్ల రద్దుతో జనాలు సిగ్గుపట్లు పడే పరిస్థితి ఏర్పడుతోంది. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్న జనాలు అసహనానికి గురై కుస్తీలకు దిగుతున్నారు. బీహార్ పాట్నాలో ఓ బ్యాంక్ ముందు 2 మహిళలు గొడవకు దిగారు. డబ్బుల కోసం గంటకు పైగా లైన్లో నిల్చున్న మహిళలు జుట్లు పట్టుకుని మరీ ఫైటింగ్కు దిగారు. ఒకరినొకరు చితకబాదుకున్నారు.